సోమశిల ప్రాజెక్టులో సాగునీరు డెల్టా రైతులకి హక్కు అన్నట్లు ఐఏబీ సమావేశం జరిగిందని, నీటి కేటాయింపులో నాన్ డెల్టా రైతుల పట్ల వివక్ష చూపారని సోమశిల ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ కండ్లకుంట మధుబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సోమశిల ప్రాజెక్టు పరిధిలో రైతులను డెల్టా, నాన్ డెల్టాగా విభజించి దక్షిణ, ఉత్తర కాలువలు, కనుపూరు, కావలి కాలువలకు అన్యాయం చేస్తున్నట్లు వాపోయారు. ఈ ప్రాంతాలకు నీటి కేటాయింపులు చేయకపోయినా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు నోరు మెదపలేదన్నారు. అందరికీ సమానంగా నీటి కేటాయింపులు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై దక్షిణ, ఉత్తర కాలువలు, కనుపూరు, కావలి కాలువ ఆయకట్టు రైతులతో కలిసి న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇందుకు త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని మధుబాబు నాయుడు చెప్పారు. ఈ నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టు మీద నీటిని రైతాంగానికి అందించే పరిస్థితిలో ఇది ఒక వివక్ష. ఈ నెల్లూరు జిల్లా వారు ఈ రైతాంగం పట్ల, మెట్ట ప్రాంత రైతాంగం పట్ల వివక్ష చూపుతున్నారని చెప్పి తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే సోమశిల ప్రాజెక్ట్ అనేది ఈరోజు 1985లో దాన్ని నిర్మాణం స్టార్ట్ చేసిన తర్వాత, ప్రతిపాదనల ముందున్న 89లో ఓపెనింగ్ చేసిన తర్వాత, దాన్ని సోమశిల ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత డెల్టా, నాన్ డెల్టా అని చెప్పి ఒక రెండుగా విభజించి రైతుల్ని విడివిడి చేయటం అనేది ఇది దారుణమైన పరిస్థితి నెల్లూరు జిల్లాలో అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు గతంలో డెల్టా కింద 1,85,000, అనాథరైజ్డ్కి ఇంకొక 75,000, 2,50,000 డెల్టాకుంటే ఈరోజు సోమశిలకి ఉత్తరం సైడే ఉత్తర కాలం 100 కిలోమీటర్ల పరిధిలో ఇంచుమించుగా 1,00,000 ఎకరాలకు దగ్గరగా ఉత్తర కాలం రావటం జరిగింది. అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి కావలి కాలం తీసుకుంటే ఈరోజు అభివృద్ధి జరిగి 52 చెరువులకు పారుదలిస్తూ ఇంచుమించుగా 1,00,000 ఎకరాలకి తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఒక వనరులాగా కావలి కాలం ఉన్న పరిస్థితి. ఈరోజు దక్షిణం సైడు తీసుకుంటే కనుపూరు కాలువ ఇంచుమించుగా 40,000-50,000 ఎకరం కనుపూరు కాలువ కింద ఈరోజు మెట్ట ప్రాంత ఇదంతా. విధంగా దక్షిణ కాలువ ఇవన్నీ కలుపుకుంటే ఇంచుమించుగా 3,00,000 ఎకరం దగ్గరగా ఈరోజు నాన్ డెల్టా అనే దానికి ఆయకట్టుని స్థిరీకరించడం జరిగింది. దీన్ని ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉండే పెద్దలంతా ఈరోజు దారుణంగా ఐఏబీ సమావేశంలో చూస్తే ఓన్లీ డెల్టా కోసమే వీళ్ళు నెల్లూరు జిల్లాలో మాట్లాడుతున్నట్టుగా, ఆ రైతాంగం కోసమే మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది చూస్తే. ఎందుకంటే ఈరోజు సెకండ్ క్రాప్ ఇస్తే డెల్టా అని చెప్పి వాళ్ళకి వేయటం జరిగింది. మళ్ళా ఇప్పుడు మొదటి సీజన్లో వాళ్ళకే వేయటం జరిగింది. వీళ్ళంతా రైతులు కాదా, వీళ్ళంతా శిస్తులు కట్టడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కావలి కాలువ ఈరోజు చూస్తే ఇంచుమించుగా తాగునీటికి కావలి ఇంత పెద్ద మున్సిపాలిటీకి తాగునీటికి చినకాక బ్యాలెన్సింగ్ నుంచి సమ్మర్ స్టోరేజ్కి రావాలి. 52 చెరువులకి దాని కింద పారుదల ఉండే పరిస్థితి. మళ్ళీ డైరెక్ట్ ఆయకట్టు ఉంది. ఇంత ఉండి ఇక్కడ ఉండే శాసనసభ్యులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, అన్ని పార్టీల ముఖ్య నాయకులు కానీ దీని మీద ఎందుకు కావలి కాలం మీద గళం ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్ళంతా కూడా ఒక అల్లూరు ప్రాంతానికి, డెల్టా ప్రాంతానికి నీళ్లు అడుగుతున్నారు తప్పితే ఈరోజు నాన్ డెల్టా అయినా ఇటు బోగోలు మండలం కానీ, జల్దంగి మండలం కానీ, దగదత్తి మండలం కానీ, ఇంచుమించుగా కావలి ప్రాంతం, కావలి మండలం కానీ ఈరోజు రైతులు కనిపించడం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇచ్చిన కేటాయింపుల్లో మీరు గతంలో మన ముందు సంవత్సరాల్లో చూస్తే గతంలో తక్కువ నీళ్లు ఉన్నప్పుడు కూడా ఒక ప్లానింగ్ గా వ్యవహరించి అందరికీ సర్దుబాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. కంప్లీట్ గా డెల్టా ఆయకట్టుని చూపించుకొని ఈరోజు కేటాయింపుల్లో పూర్తిగా పక్కన పెట్టడం అనేది ఈ ఉత్తర దక్షిణ కాలువలు కానీ, కావలి కాలువ కానీ, కర్పూరు కాలువ కానీ ఈ అన్నిటికి కూడా ఇట్లా రాళ్లపాడు ప్రాజెక్టుకి కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టడం అనేది చాలా దారుణం. ఎందుకంటే నవంబర్, డిసెంబర్లో వర్షాలు పడబోతాయి. పడబోయినప్పుడు గతంలో జరిగిన
అంతకుముందు 10 సంవత్సరాల రేషియో తీసుకొని వాతావరణ పరిస్థితుల్ని సమర్థవంతంగా ముందున్న పరిస్థితులు టెక్నికల్ నాలెడ్జ్ని ఉపయోగించుకొని ఇప్పుడున్న 30 టీఎంసీలకి ఇంకేదన్నా అదనంగా వస్తాయా, తర్వాత ఐఏబీ పోస్ట్ పోన్ చేసుకునైనా నార్లు పోయకుండా చెప్పి అందరికీ సమానంగా ఇచ్చే పరిస్థితులు ఉన్నా పర్లేదు. ఈరోజు అట్లా కాకుండా ఒక్కరికే వివక్ష చూపుతూ ఒక్కరికే ఇయటం ఇది దారుణం. దీని మీద న్యాయపరమైన ఇది కూడా మేము తొందరలో మన ఆయకట్టుదారులందరినీ కలుపుకొని న్యాయపరంగా పోయేదానికి కూడా మేము సిద్ధమవుతా ఉన్నాం. ఇది నాన్ డెల్టాని ఈ రోజు కూడా వివక్ష చూపటం, అభివృద్ధి చెందిన ఆ ప్రాంతంలో డెల్టా డెల్టా అని చెప్పి మాట్లాడటం తప్పు. ఎందుకంటే ఈ రోజు ఇచ్చిన ఆయకట్లు 1 లక్ష సగం అటు సగం ఇటు సగం చేస్తున్నా బాగుండేది. కాకుండా ఈ కంప్లీట్ గా ఒకే ప్రాంతానికి గీయటం అనేది నేను పూర్తిగా ఖండిస్తున్నా. మాజీ సోమశిల చైర్మన్ గా దాని మీద నేను రాష్ట్ర ప్రాజెక్టులు కూడా ఉపాధ్యక్షుడిగా ఉండటం జరిగింది. దీని మీద పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. త్వరలో దీని మీద కార్యాచరణతో న్యాయపరమైన ఇది కూడా పోదలుచుకున్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.